షర్మిల పాదయాత్రలో పాల్గొనడానికి వికలాంగులు తరలి వచ్చారు. 3 చక్రాల సైకిళ్ల మీద తరలి వచ్చిన వికలాంగులు షర్మిలతో మాట్లాడారు. తమ సమస్యలను కూడా మరిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అండగా ఉంటామన్నారు. వికలాంగులతో దాదాపు 15 నిమిషాలు మాట్లాడిన షర్మిల వారికి ధైర్యం చెప్పి జీవితంపై భరోసా కల్పించారు. తాను భూమి మీద తిరుగుతున్నానంటే వైఎస్ఆర్ దయేనని చెప్పాడు దుర్గారావు అనే యువకుడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాతనే తనకు ఆపరేషన్ జరిగిందన్నారు. మరో ఆపరేషన్ జరగాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే చేయిస్తారనే ఆశ ఉందన్నారు. నాకు 9 సంవత్సరాల కింద హైదరాబాద్ నిమ్స్ లో ఆపరేషన్ జరిగింది సార్. ఆపరేషన్ హైదరాబాద్ నిమ్స్ లో చేర్చుకున్నారు. 4 రోజులు ఆపరేషన్ చేయలేదు. అయితే మేము పేద కుటుంబంలో వాళ్ళు చేయకుండా ఆపారు. హైదరాబాద్ నిమ్స్ లో నుంచి వేరే వాళ్ళు చదివితే సీఎం కలవండి, సీఎం కలిస్తే మీకు ఎంతో కొంత ఇస్తారమ్మా అంటే రాజ్భవన్కి వెళ్లి సీఎం గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిశాను. కలిస్తే ఆయన నాకు 18,000 చెక్ పంపించిన. ఆ రోజు పంపిస్తే తెల్లారేపాటికి నాకు ఆపరేషన్ జరిగింది సార్. ఈ రోజు పంపిస్తే తెల్లారేపాటికి నాకు ఆపరేషన్ జరిగింది. అలా అయిన దాని వల్ల నేను బతికి బయట కలిగి తిరుగుతున్నాను. చేయకుండా ఆపరేషన్ చేయకుండా స్వచ్ఛపడతాను. వెన్నుముకాన్ని అది నాకు గూన్ వచ్చింది సార్. గూన్ అది లోపల రాడ్లు ఉన్నాయి సార్. ఈ రాడ్లు తీపించడానికి మళ్ళీ 80,000 అయితే అన్నారు సార్. మళ్ళీ జగనన్న బయటకు వచ్చి సీఎం అయ్యి నాకు మళ్ళీ సాయం చేసి నా రాడ్లు తీయడానికి సహాయం అందిస్తాడని అర్థిస్తున్నాను సార్. నేను పేద కుటుంబం నుంచి వచ్చినాను సార్. షర్మిల పాదయాత్రలో పాల్గొనడం తన బాధ్యతగా భావించి వచ్చానన్నారు దుర్గారావు. మంచినీళ్లు ఓ సమయంలో రావని ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయని గుంటూరు మహిళలు చెప్పారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయని చెప్పారు. మాకు జగన్ వస్తే గానీ పరిష్కారం అవుతాయండి. పంపులు రావట్లేదు, కరెంటు లేదు, కరెంటు బిల్లులు ఎక్కువ వేస్తున్నాడు, నీళ్లు వాటర్ సరిగ్గా రావట్లేదు. వచ్చేది ఒక అరగంట అయినా మురికి నీళ్లు వస్తున్నాయి. వాటర్ మంచి లేదు. మున్సిపాలిటీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు. కిరణ్ వచ్చిన కాడి నుంచి ప్రభుత్వం బాగోలేదు. ఒక టైంకి పంపు వస్తే కరెక్ట్ గా వాటర్ పట్టుకునేకి అనుకుంటది. ఇప్పుడు అర్ధరైతులు వచ్చింది అనుకోండి, ఆరోగ్యాలు పాడవుతున్నాయి. టైంలో లెగవాల్సి వస్తుంది, పట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ పొద్దున్నే లేచి పిల్లలు స్కూల్కి పంపించుకోవాలి కదండి. మళ్ళీ వ్యాపారాలకు పోవాలి, జాబులకు వెళ్ళాలి. ఇవన్నీ చూసుకుంటూ చేయాలంటే ఎంత యాతన వస్తుందో ఒకసారి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మాకు ఇంతవరకు అయితే ఏం తెలియట్లేదండి. జగనన్న వస్తేనే దీనిలో మళ్ళీ మార్పు వస్తుందని ఆశ అండి మాకైతే మాత్రం. వాళ్ళ నాన్నగారు పోయాక అసలు ఏం బాగోలేదు. కరెంట్ అంత పెంచుతున్నారు. మా పోటీ కూలీ నాలు చేసుకున్న ఎట్లా బతుకుతాము? రాష్ట్రంలో ముస్లింలు ఉన్నత చదువులు చదువుతున్నారంటే, గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారంటే అవి వైఎస్ఆర్ పుణ్యమేనన్నారు గుంటూరుకు చెందిన షేక్ సత్తార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ పక్కాగా అమలు చేశారండి. ఈరోజు ముస్లిం పిల్లలు చదువుకోవాలన్నా లేదండి, పక్కాగా అమలు చేశారండి. ప్రతి ముస్లిం పేద విద్యార్థి కూడా ఈరోజు చదువుకుంటున్నారండి, గర్వంగా చదువుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి ఈ రోజు ముస్లిం పిల్లలు మళ్ళా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ పథకాన్ని తుంగలో నొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని ఆ కమ్యూనిటీ పెద్దలు అంటున్నారు.